ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువని మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరి 1 నుంచి 9 వచనాల్లో సారాంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేముకు అక్కడికి వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతస్తు అనబడిన కోనేరు ఉండెను. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కొనేట్లో దిగి నీళ్లు కదిలించడం కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును. కనుక ఆ మంటపములలో వ్యాధిగ్రస్తులు, గుడ్డివారు, కుంటివారు, ఉచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండడం చూచి వాడప్పటికి బహుకాలం నా స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కూర్చున్నావని వాడిని అడగగా, ఆ వ్యాధిగ్రస్తుడయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కొనేట్లో దించుటకు నాకు ఎవడూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థనుంది తన పరుపెత్తుకుని నడిచాను. ప్రియులరా, భక్తుడైన యోహాను రాసిన గ్రంథములో 5వ అధ్యాయంలో ప్రారంభం నుంచి 9 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. అలాగనే మరి 14 వచనం చివరి భాగంలో కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ యెరూషలేము ఆ ప్రదేశంలో, ఆ పట్టణంలో గొర్రెల ద్వారము అనేటువంటిది ఒకటి ఉంది. గొర్రెల ద్వారం అంటే యెరూషలేము దేవాలయము చుట్టూ ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి కొన్ని గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మములో ఇదొకటి, ఇది గొర్రెల ద్వారము అనేటువంటి గుమ్మం ఏర్పాటు చేయబడింది. ఈ గుమ్మాన్ని, దీనికి ఒక పేరు కూడా ఉంది. ఈ గుమ్మానికి ఎటువంటి పేరు అనేది ఆలోచించినప్పుడు గొర్రెల ద్వారము అనేటువంటి పేరు పెట్టారు. గొర్రెలు అంటే గొర్రెలు ప్రవేశించేటువంటి ద్వారం. ఈ ద్వారానికి ఒక గుమ్మము, ఒక తలుపు కూడా ఏర్పాటు చేయబడింది. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ప్రధాన యాజకుడైన ఎలీషాబు గొర్రెల ద్వారమును కట్టి, ఆ గుమ్మాన్ని కట్టి దాని తలుపును కూడా అతను ప్రతిష్ఠించాడు. అది రెండవదిగా చూస్తే కోనేరు ఉంది, బేతస్తా అని ఉంది. ప్రియులరా, ఈ బేతస్తా అనగా కరుణ గల ఇల్లు, దయగల ఇల్లు అనే అర్థం ఉంది. అంతేకాకుండా ఆ కోనేరు నీరు చాలా పవిత్రమైంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి వ్యాధి కలవాడైనా దేవదూత కదిలించిన వెంటనే మొట్టమొదటిగా ఎవడైతే అందులోకి దిగుతాడో వాడు ఎటువంటి వ్యాధి నుంచి విమోచన పొందేవాడు ఉన్నాడు. ఆ కోనేరు ఒక ప్రత్యేకత కలిగింది. రాజైన హిజ్కియా కాలంలో అతడు ఆ కోనేరును కాలువగా తవ్వించి కోనేరు ఏర్పాటు చేశాడు మంచినీరు కొరకు. రాను రాను అది కోనేరుగా అభివృద్ధి చెంది స్వస్థతశాలగా కూడా మారిపోయింది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 20 వచనం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ 38 ఏళ్ల నుంచి పడి ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడనంటే బాగుపడడానికి, స్వస్థపడడానికి, వ్యాధి నుంచి అతడు బాగుపడే స్టేజీ కోసం అక్కడికి వచ్చాడు ప్రయాసపడి. కానీ ఎంతకాలం అక్కడ ఉన్నాడంటే 38 ఏళ్ల నుంచి ఉన్నాడు. ప్రియులారా, 38 ఏళ్ల నుంచి పడి ఉన్నాడు. అక్కడే జీవనం సాగిస్తున్నాడు. కారణం ఏంటంటే అతడు అక్కడ 38 ఏళ్ల నుంచి ఉన్నాడు, కానీ అక్కడ జీవిస్తున్నాడు. కానీ అతని జీవన విధానానికి ఎవరో ఒకరు సహాయం చేయబట్టి అక్కడ బ్రతుకున్నాడు. లేకపోతే వితౌట్ స్టాండ్ నిలబడలేని వాడు ఆడు ఎలా బ్రతుకున్నాడు? అక్కడ ఎవరో ఒకరు సహాయం చేయబట్టే కదా. మొట్టమొదటిగా అక్కడ వచ్చిన పని అతను మర్చిపోయాడు. మానవ ప్రయత్నం అనేది అక్కడ చేయలేదు. నమ్మకం అనేది అతనికి లేదు. కారణం ఏంటంటే ఆడు వచ్చేటంటే వాళ్ళు దారిపోయి వచ్చేవాళ్ళు, ఆ ప్రదేశానికి వచ్చేటంటే అనేక మంది రోగులు, ఆ రోగులు తీసుకొచ్చిన వాళ్ళు
ఇంతకంటే చిన్న చిన్న వ్యాధులు కలిగిన వాళ్ళు ఇతను చూసి ఇతను సహాయం చేస్తే దాని ద్వారా ఇతనికి అనేక మంది సహాయం పొంది అతను 38 సంవత్సరాలు బ్రతికాడు అక్కడ. కనుక వాడు వచ్చిన పనిని మరిచాడు. దీన్ని బట్టి చూస్తే అంటే 38 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాడు కాబట్టి. అయితే యేసు వాడిని చూశాడు. వాడు అప్పటికి బహుకాలం నా స్థితిలో ఉన్నాడని ఎరిగి వాడు పడి ఉండడం చూచి వాడి దగ్గరకు వెళ్ళి వాడిని పలకరించాడు యేసు. వాడిని చూడగానే అతని స్టోరీ, అతని చరిత్ర అన్నీ కూడా ఆయనకు అర్థమైపోయినాయి. కనుక ఆయన అక్కడికి వెళ్ళి జాలిపడి అతను పలకరించాడు. యేసు వాడు పడి ఉండడం చూచి వాడప్పటి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఒకే ఒక మాట అడిగాడు. ఏమన్నాడు ఆయన? స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. యేసు అడిగిన మాటకి అతను సమాధానం ఏం చెప్పాలండి? అవునయ్యా, నాకు ఇష్టమే అయ్యా, మీకు ఇష్టమైతే నన్ను బాగు చేయండి నాయన. ఆ సమాధానం అతని నుంచి రాలేదు ప్రియులరా. ఆ వ్యాధిగ్రస్తుడు 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోను దించుటకు నాకు ఎవడు లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఆయన అడిగిందే నేను చెప్పిన సమాధానం ఏంటి? ప్రియులారా, జ్ఞాపం చేసుకున్న దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన ఆలోచనలు, దేవునితో మన మాట సంభాషణ ఎట్లా ఉంది? ఆత్మస్వరూపితో మనం మాట్లాడుతున్నాం, సత్యవంతునితో మనం మాట్లాడుతున్నాం, సృష్టికర్తతో మనం మాట్లాడుతున్నాం, సర్వము కలిగిన వానితో మనం మాట్లాడుతున్నాం. మన సమస్తం ఎరిగిన వాడు, మన తలంపులు, మన క్రియలు, మన ఆలోచనలు, మన జరిగిన దుస్థితి, మన ఏ స్థితి వలన, ఏ పాపం వలన, ఏ వ్యాధి మనకు కలిగింది అనే విషయాన్ని మనం మర్చిపోయాం ప్రియులారా. వాడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా, నన్ను కోనేటిలో దించడకును ఎవడును లేడు, నీళ్లు దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నాయన నాకన్నా ముందుగా ఇంకొకటి దిగుతున్నాడు నాయన, కనుక నేను ఎలాగే ఉండిపోయానని చెప్తున్నాడు ప్రియులారా. ఆలోచన చేద్దాం, నమ్మశక్యంగా ఉందా? వాడు లేవలేని వాడు అలాగే ఉన్నాడు, మంచిదే. కానీ 38 ఏళ్ళు అట్లా బతికాడు. అప్పటికి వాడు వయసు ఎంతో మనకు తెలియదు, కానీ 38 ఏళ్ల నుంచి వాడు అక్కడ పడి ఉన్నాడు ప్రియులారా. అప్పుడు అంటాడు యేసు, ఆ సమాధానం విన్న తర్వాత అన్నాడు యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచారు. ఆయన మాటలో స్వస్థున్నది, ఆయన నామములో స్వస్థున్నది, ఆయన సమస్తమునకు అధికారం కలిగిన వాడు. సృష్టి ఆయన చేతిలో ఉన్నది, మానవ జీవితాలని చేతిలో ఉన్నాయి. సమస్తం ఆయన వల్ల కలిగను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగిన విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియులారా. సృష్టికర్త ఎదురుగా మాట్లాడుతున్నాడు నిలబడి, కానీ ఆయన నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పగా వెంటనే వాడు లేచి వాడి పరుపెత్తుకుని నడువసాగెను ప్రియులారా. ఒకే ఒక మాటలో అతను స్వస్థత కలిగింది. లేవమని చెప్పగానే లేచాడు, బాగానే ఉంది ప్రియులారా. కానీ ఆయన ఇంకొక మాట మాట్లాడాడు. ఏంటి ఆ మాట అండి? 14వ వచనం చూస్తున్నప్పుడు మరి యేసు 13వ వచనంలో 14వ వచనం కింద ఇదిగో దేవాలయంలోకి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. ఆ దేవాలయంలో ఇతను చూశాడు. చూసిన తర్వాత దేవాలయంలో వాడిని చూచి 14వ వచనం, ఇదిగో నీవు స్వస్థత నొందుతివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ప్రియులారా, మనం కలిగిన దుస్థితిని బట్టి దాన్ని అడ్డం పెట్టుకుని బ్రతికేదంటే వాళ్ళు ప్రపంచంలో కొద్దిమంది ఉండొచ్చు ప్రియులారా, ఉన్నారు అటువంటి వాళ్ళు. కానీ జ్ఞాపం చేసుకుందాం, దేవునితో మన సమాధానం, దేవునితో మన ఆలోచన, దేవునితో మన ప్రయాణం, యేసుతో మన ప్రయాణం ఎట్లా ఉంది చెప్తున్నాడు. ఇకను పాపము చేయకమని చెప్పగా
వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పుతూ సాక్ష్యం చెప్పుకుంటూ వెళ్ళిపడి ప్రియులారా. ఇంకో మాట అన్నాడు, ఇకను పాపము చేయకము, మరెక్కువగా కీడు నీవు తలంచవద్దు, ఆ పాపానికి నువ్వు దాసుడు కావద్దని విషయాన్ని చెప్పాడు ప్రియులారా. అంటే అతని క్యారెక్టర్ జ్ఞాపం చేసుకుంటే అది దేవుని యేసుక్రీస్తుకి తప్ప అది మానవుడికి ఎవరికి తెలియదు. ఇవాళ మన స్థితులు ఎట్లా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన తలంపులు ఎట్లా ఉన్నాయి, అనేక మర్మములు మనం కలిగి జీవిస్తున్నాం. దేవునితో మన భాష ఎట్లా ఉంది, మన మన ప్రమాణం ఎట్లా ఉంది, మన తలంపులు ఎట్లా ఉన్నాయి, మన ఆలోచన ఎట్లా ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఆలోచించామా ప్రియులారా? జ్ఞాపం చేసుకున్నామా? దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాం, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం, కానీ ఆయన కుమారులుగా కలిగే యోగ్యత మనకుందా అనే విషయాన్ని ఈ రాత్రి సమయంలో మనం ప్రశ్నించుకుందాం ప్రియులారా. ఆలోచన చేద్దాం. అందుకే చెప్తున్నాడు చూడండి, అదే అధ్యాయము 5:24 చెప్తున్నాడు చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడు. చూడండి, అంతకుముందు వాడు ఎటువంటి పాపములు చేసినా, వాడు ఏ దుస్థితిలో వాడు సంభవించినా, ఎలాగున్నా కానీ ఆయన మాట విన్నాడు, లేవమన్నాడు లేచాడు, నీ పరిపెత్తుకోమన్నాడు పరిపెత్తుకున్నాడు, నడువు సాగమన్నాడు నడిచాడు ప్రియులారా. ఇవాళ యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు. ఎవరైతే 2-3 ఉంటారో వారి మధ్య నేనుంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా. మన తీర్మానం ఎట్లా ఉంది, మన విశ్వాసం ఎట్లా ఉంది? అతను వచ్చిన పని విశ్వాసంగా వచ్చాడు బాగు చేసుకోవాలని, కానీ అవిశ్వాసిగా మారిపోయాడు. అక్కడ కారణం ఏంటంటే అతనుకున్న పరిస్థితులను బట్టి, అతను చేస్తున్న సహాయమును బట్టి, అతనుకున్న కలిగిన ఆ పరిసరాల్లో అతని మీద చూపించిన దయా జాలిని బట్టి అతను దాన్ని మరిచిపోయాడు అతని జీవితంలో ప్రియులారా. కనుక శ్రమ లేనివాడు క్రైస్తవుడు కాదు. శ్రమ కలిగినప్పుడే దేవుడు జ్ఞాపం చేసుకుంటాం, వ్యాధి కలిగినప్పుడే దేవుని దగ్గరకు వస్తాం, శోధన కలిగినప్పుడే దేవుని దగ్గరకు వస్తాం, ఇరుకులు కలిగినప్పుడే, ఇబ్బందులు కలిగినప్పుడే, సమస్యలు వచ్చినప్పుడే, శాంతి లేనప్పుడే. చూడండి ప్రియులారా, కానీ అప్పుడే దేవుని జ్ఞాపం చేసుకుంటాం, దేవుని దగ్గర సాగిలిపడి నమస్కరిస్తాం. ఎలా ఉంది మన పరిస్థితి? చూడండి, ఎటువంటి వాడైనా యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడండి. ఆయన ఎలా వచ్చాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరినీ రక్షించడానికి వచ్చాడు, అందరినీ ప్రేమించడానికి వచ్చాడు, అందరినీ స్వస్థపరచడానికి వచ్చాడు, అందరినీ బాగు చేయడానికి వచ్చాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం ప్రియులారా. రోగులకే కాదండి, అన్ని రకాల వారికి కూడా ఆయన విమోచన కలిగించేవాడు, పాపాలు విమోచించేవాడు, వ్యాధులు స్వస్థపరిచేవాడు, బాధల నుంచి మనం రక్షించేవాడు, శ్రమల నుంచి మనకు కాపాడేవాడు, శోధన నుంచి మనకు విముక్తి కలిగించేవాడు. సర్వం కూడా ఆయన చేతిలో ఉందని విషయాన్ని మర్చిపోవడం వేయలేదు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు ఎలా ఉంటాడండి? ఆయన నిత్య జీవము గలవాడే ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక, చూడండి, మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడనే విషయాన్ని వివరంగా తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఇదే అధ్యాయము 24వ వచనంలో ఈ మాటను మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. అయితే ప్రియులారా, ఏ వ్యాధులు మనం ఉన్నాం? రోమీయుల రాసిన పత్రిక 3:23 చెప్తున్నాడు చూడండి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వ్యాధి మనం కలిగి ఉన్నాం. అందరూ పాపులే, భూమి మీద నివసించి అందరూ కూడా పాపులే. మన పితరుడైన ఆదాము పాప కవచాన్ని, పాప శరీరాన్ని, పాప తలంపులను, పాప ఆలోచనలను, పాప క్రియలను మనకు కట్టబెట్టాడు ప్రియులారా. కాబట్టి అందరూ కూడా పాపులే. కాబట్టి నమ్మువారు ఎవరండి? యేసుక్రీస్తు నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నిర్హేతుముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అయితే మనం ఎట్లా ఉన్నాం? యెషయా గ్రంథం 62లో చెప్తున్నాడు చూడండి, తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకుని ప్రజల వైపు దినమంతా కూడా నా చేతులు చాపుతూ విజ్ఞాపన చేస్తున్నానని చెప్తున్నాడు ప్రియులారా. కడవరి కాలంలో ఉన్నాం. విచిత్ర విషయాలు మనం చూస్తున్నాం. ప్రపంచంలో మనం ఎప్పుడు వినవి, ఎప్పుడు చూడని విషయాలు మనం తెలుసుకుంటాం ప్రియులారా. కాలం వెళ్ళిపోతుంది, మన జీవితాలు కూడా వెళ్ళిపోతున్నాయి. రేపు ఉంటామనే గ్యారెంటీ మనకు లేదు. కాబట్టి
మనం కలిగిన విశ్వాసమును చేతబడుకుని కడ వరకును క్రీస్తును కలిగిన వాడిగా, ఆయన రక్షణలో, ఆయన విశ్వాసములో నీతిని సమాధానము వెంటాడుచు ఆయన బిడలుగా జీవించే బిడలుగా మనం ఉండాలి. చూడండి, వాడు 38 ఏళ్ళ నుంచి బాగుపడాలని అక్కడికి వచ్చాడు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ పనిని వదిలేశాడు, మర్చిపోయాడు. అలాంటి విషయాలు మనం కూడా కలిగి ఉన్నాం ప్రియులారా. కొన్ని తలంపులు, కొన్ని విషయాలు కూడా మనం వెలగున్నాం, కానీ మనం సరిచేసుకుందాం. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకున్న ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతూ విజ్ఞాపన చేస్తున్నాడు. అటువంటి వాళ్ళు లోకం ఉన్నారు, మనం ఆ దుస్థితిలో ఉన్నాము, జ్ఞాపం చేసుకుందాం. అందుకే చెప్తున్నాడు, యోహాను 10:8 చెప్తున్నాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను చూడండి దోచుకుని వారుగా వచ్చారు. అంటే యేసుక్రీస్తు వారి ముందు వచ్చిన వారందరూ కూడా ఎలా వచ్చారండి? దొంగలుగా ఉన్నారు, దోచుకుని వారుగా ఉన్నారు. విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. యెషయా 44:2 చెప్తున్నాడు, మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమము నేను మబ్బుతోనట్లుగా నీ పాపం నేను తుడిచివేయుచున్నాను. నేను విమోచించున్నాను, నా యొద్దకు నీవు మళ్ళీ కొనుము రా. నీ వచ్చినట్లయితే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం నేను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపంలో జ్ఞాపకం చేసుకున్నాను, నాకు జ్ఞాపకం చేయము, మనము కూడి వాదింతం ప్రియులరా. నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును, నీ పాపము, నీ దోషం నాకు వినిపించినట్లయితే నేను స్వస్థపరిచే దేవుడు అని చెప్తున్నాడు ప్రియులారా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. కృపగల మా తండ్రి, వందనాలు. మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ రాత్రి సమయంలో తండ్రి, ఈ గొర్రెల ద్వారం దగ్గర నాయన 38 ఏళ్ళ నుంచి పడిన వ్యక్తి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అయ్యా. మాలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన. పైకి భక్తి కలిగి శక్తిని ఆశ్రయించిన బిడ్డలుగా ప్రపంచంలో అనేక మంది కనిపిస్తున్నారు ప్రభా. అట్టి వారినైనా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. పాపులు రక్షించడానికి వచ్చిన మా దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి వ్యక్తి నాయన సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, కాలమును బట్టి, నాయన స్నేహితులను బట్టి, అతను ఉండే జీవన విధానమును బట్టి, ఆ చుట్టూ స్నేహితులను బట్టి, నాయన కాల ఋతువులను బట్టి నాయన అనేక విషయాలు ప్రతి మనిషి పడిపోతున్నాడు ప్రభా. అయ్యా, రక్షణ కలిగేది మీ దగ్గరే, స్వస్థత మీ దగ్గరే ఉన్నది నాయన. నాయన మీ రక్షణ మార్గాన్ని, మీ స్వస్థతనైనా మాకు కలిగించి మీ రాజ్య వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కృపగల మా తండ్రి, దేశమును పాలిస్తున్న నాయక అధికారులను కనికరించండి ఆయన. సర్వ ప్రజలను కనికరించమని ప్రార్థిస్తున్నాను. సృష్టిలో ప్రతి జీవుని కనికరించమని ప్రార్థిస్తున్నాను. వ్యాధుల చేతను, శోధనల చేతను, సమస్యల చేతను ప్రభా పీడించబడుతున్న బిడ్డల ప్రభా విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. శాంతిని, సమాధానం అనుగ్రహించి కృపతో సాయం చేయమని ప్రభా. మీ నామం ధరించిన బిడ్డలు అనేక స్థలాలు తని వాక్యం అందిస్తున్న బిడ్డలు ఆయన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ అనుగ్రహం, ఐశ్వర్యం వారి మీద ఉంచినైనా దీవించుమని ప్రార్థిస్తున్నాను. రక్షణ శృంగము కేడముగా అనుగ్రహించి మీ సన్నిధిలో మాకు సహాయం చేసి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.